ఇప్పుడే ఐ మూవీ చూసొచ్చా. అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, చాలా దెబ్బలు తగిలిన తర్వాత ఐస్ ఆయింట్మెంట్ పెట్టుకుంటే సమ్మగా ఉంటుంది కదా, అలాంటి ఒక మంచి రిలీఫ్ లో ఉన్నా. చాలా సింపుల్, చాలా ప్లెజెంట్ అండ్ ఫన్ మూవీ. ఓవర్ అంబిషియస్ కాదు, చిన్న ప్లాట్ పాయింట్, చిన్న కాన్ఫ్లిక్ట్, మరీ అంత కొత్త కథ కూడా కాదు, మనం చూడని కథ కూడా కాదు, అన్ని తెలిసిన విషయాలే కానీ నీట్ గా చేశారు. నాకు ఈ సినిమాలు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే, లిటరలీ నిన్ననే కదా మాస్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు అనే పేరుతో హీరో ఎలివేషన్లు అన్ని చూసాం కదా, వర్క్ అవ్వలేదు అక్కడ. ఇక్కడ సింపుల్ సినిమా, చిన్న సినిమా, కానీ టువర్డ్స్ ది ఎండ్ ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ కి MVP మూమెంట్ వస్తుంది. అంటే ఆ క్యారెక్టర్ ఓకే కిక్ యాస్ క్యారెక్టర్ అనిపిస్తుంది మనకి. అక్కడ పెద్ద హీరోయిక్ ఎలివేషన్ లో, BGM లో, స్లోమోలు ఏముండవు. రైటింగ్ తో, వాల్యూస్ తో, వర్చ్యూస్ తో, సింపుల్ బ్యాక్ స్టోరీతో ఒక సూపర్ సాటిస్ఫైయింగ్ ఫీల్ ఇస్తుంది ఆ మూమెంట్ లో. దీన్ని బట్టి ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, కథ మీరు రిలేట్ అయ్యేటట్టు చేస్తే, క్యారెక్టర్స్ ని రిలేటబుల్ గా చేస్తే, ఆ క్యారెక్టర్స్ ని ఆడియన్స్ కేర్ అయ్యేటట్టు చేస్తే, ఆడియన్స్ విల్ రూట్, ఆడియన్స్ విల్ చీర్ ఫర్ దట్ క్యారెక్టర్. ఇట్ డజంట్ నెసెసరీలీ హ్యావ్ టు బి అ హీరో. సినిమా అడ్రస్ చేసే పాయింట్ కూడా చాలా బాగుంటది, కాస్ట్. అండ్ మనందరికీ తెలిసిన విషయమే, సినిమా కాస్ట్ కైండ్ ఆఫ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. మన మూవీ వాచింగ్ కల్చర్ లో కూడా అన్ఫార్చునేట్లీ అది ఇమిడిపోయే ఉంది. దాన్ని ఈ సినిమా బ్యూటిఫుల్ గా అడ్రస్ చేస్తుంది. డైరెక్ట్ గానే చెప్తుంది కానీ ఇండైరెక్ట్ గా ఉన్నట్టు ఉంటది. దానికి ఎండ్ లో ఒక సాలిడ్ మాస్ మూమెంట్ కూడా ఉంటది. ఐఎమ్ గ్లాడ్ లాస్ట్ వీకే కమిటీ కుర్రోళ్ళు అనే మూవీలో ఇలాంటి, అంటే కమిటీ కుర్రోళ్ళు వాజ్ నాట్ ఎగ్జాక్ట్లీ అబౌట్ కాస్ట్, బట్ అడ్రస్ చేశారు. ఇక్కడ కూడా అడ్రస్ చేస్తున్నారు డైరెక్ట్ గా. యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ డూయింగ్ గుడ్ థింగ్స్. ఈ సినిమా తీసిన అంజి గారు అనదర్ ప్రామిసింగ్ డైరెక్టర్. మూవీ చూడడానికి కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటది, చాలా రిఫ్రెషింగ్ గా ఉంటది. ఆ గ్రీనరీ, ఆ లష్ విజువల్స్ అన్ని. మూవీ టోన్ కూడా చాలా లైట్ హార్టెడ్ గా, ఒక గుడ్ హార్టెడ్ ఫిల్మ్ చూస్తున్న ఫీల్ వస్తుంది. ఎస్, కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు యూత్ కి కావాల్సింది డబుల్ మీనింగ్ ఏమో అని అట్లాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. నేను వాటికి పెద్ద ఫ్యాన్ కానీ కాదు అసలు. కానీ కామెడీ మోస్ట్ పార్ట్ వర్కౌట్ అయింది. అంటే మరీ ఊగిపోయి లాఫ్ అవుట్ లౌడ్ కాదు, కానీ ఐ వాజ్ స్మైలింగ్ త్రూ అవుట్ ద ఫిల్మ్. అండ్ ఇట్ వాస్ మేడ్ పాసిబుల్ బై నీట్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్, గుడ్ పర్ఫార్మెన్సెస్. నితిన్ నార్నే మ్యాడ్ లో ఆయన పర్ఫార్మెన్స్ నాకు వర్కౌట్ అవ్వలేదు, చాలా లో ఎనర్జీ అనిపించింది. కానీ హీ హాస్ ఇంప్రూవ్డ్ అ లాట్ ఇన్ దిస్ ఫిల్మ్. లైక్ వైజ్ రాజ్ కుమార్ కసిరెడ్డి అండ్ అంకిత్ కో అయితే నేను సర్ప్రైజ్ అయ్యా. ఆయన సత్యభామలో చూశాను. ఇన్ దిస్ ఫిల్మ్ హీ వాజ్ రియలీ ఫన్నీ. సో ఈ ఫ్రెండ్షిప్ వీళ్ళ ఈక్వేషన్ ఉంటది కదా, క్యూట్ గా ఉంటది అది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చూస్తున్నంత సేపు అదొక ఇంట్రెస్టింగ్ జోన్ లో ఉంటది. సెకండ్ హాఫ్ లో యూ ఫీల్ లైక్ ఓకే సంథింగ్ ఈజ్ రాంగ్, మూవీ తనని విలనైజ్ చేస్తుందేమో అనుకుంటాము, కానీ దాన్ని కూడా రీకాంటెక్చువలైజ్ చేస్తుంది, తన బిహేవియర్ ని కూడా. సో యా, డెఫినెట్లీ థాట్ కనిపిస్తుంది మూవీలో. ఇది చాలా వెల్ ఇంటెండెడ్ అండ్ గుడ్ హార్టెడ్ మూవీ. మంచితనాన్ని, వర్చ్యూస్ ని ఎంకరేజ్ చేస్తుంది. అందుకే క్లైమాక్స్ నాకు చాలా నచ్చింది. ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ని వాటిని పెట్టి కామెడీ చేస్తారు. కొంచెం కాన్ఫ్లిక్టెడ్ అనిపిస్తుంది, కానీ ఈ మూవీ ఇంటెన్షన్స్ అయితే కరెక్ట్ అని మనకు అర్థమవుతూ ఉంటది. ఇట్స్ నాట్ అ ఫిల్మ్ దట్ ఎక్స్పెక్ట్స్ యూ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. సో యా, అందుకే నాకు ఓకే ఆ కాంట్రాడిక్టరీ, ఆ కాన్ఫ్లిక్టింగ్ మెసేజ్ ఏదైతే ఉందో ఐ డెంట్ మైండ్ ఇట్ టు బి ఆనెస్ట్. అదే చెప్తున్నా కదా, ఓవరాల్ ఫన్ మూవీ. సినిమా అయిపోయి బయటికి వెళ్ళేటప్పుడు నేను ఒక మంచి ఫీలింగ్ తో బయటకు వచ్చా. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. డూ సబ్స్క్రైబ్ టు గలాటా తెలుగు ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ.